ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూసి ఉంటే ఫిబ్రవరి మార్చిలో మనము ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేశామండి. భద్రాచలంలో 12 గోల్డ్ ప్లేటెడ్ వాహనాలు, సువర్ణ వాహనాలని మనము భద్రాచల సీతారామ వారికి సమర్పించాము. దగ్గరగా 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు 6 నెలల సమయంలో స్టార్ట్ నుంచి ఫినిష్ అండి మొత్తం కంప్లీట్ చేశాము. మనమే కొని మనం తయారు చేయించి ఆ రోజు నుంచాము. ఈ మధ్య కూడా జస్ట్ 15 రోజుల క్రితం విశ్వరూప సేవ జరిగింది. ఆ 12 వాహనాలను వాడటం కూడా జరిగింది. అలా స్టార్ట్ అయిన ఈ ఏరియాలో సేవా కార్యక్రమం ఆ రోజున సాంబశివరావు గారు, రంగారావు గారు లేరు ఆ రోజు. వీళ్ళిద్దరు చాలా చిన్నపిల్లలండి, మాకంటే వయసులోనే ఎక్కువ, వయసు అనేది ఒక నెంబర్ అన్నమాట. ఇలాంటి పెద్దల ముందు ఇప్పుడు మా రాములు గారు ఉన్నారు, డాక్టర్ రాములు గారు, ఆయన 79 సంవత్సరాలు. ఈ రోజున అమెరికా నుంచి ఆంటీ అంకుల్ అని అంటాము మేము. వాళ్ళు ఈ సేవా కార్యక్రమాల కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి. 79 సంవత్సరాలు వాళ్ళు. నాతో పాటు ఇప్పుడు నెక్స్ట్ 10 days మా ప్రెసిడెంట్ ఎలక్ట్ రమేష్ బాపంపల్లి గారు, మా రీజనల్ డైరెక్టర్ రజనీ గారు, ఈ మీ ఖమ్మం వాసి విధంగా ప్రపంచంలోని ఎక్కడ మన తెలుగు వాడు ఉన్నా, ఎక్కడ తెలంగాణ వాడు ఉన్నా, లేదా ఎక్కడ మన తెలుగు వాడు ఉన్నా అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ గత ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా తెలుసుకొని ఇటువంటి డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్లో ప్రతి జిల్లాలో కూడా వస్తే బాగుంటుందనే విధంగా నాయకులు కూడా, అంటే అధికారులు ఉన్న వాళ్ళకు కూడా కనువిప్పు కలిగించి విధంగా ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఈ రోజున అనేక సేవలు. దానికి ఆ భగవంతుడికి మీకు కృతజ్ఞతలుగా, అంటే మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఉండాలని చెప్పేదే ఇక భారతీయ హిందూ ధర్మం. ఏదైతే రామరాజ్యాన్ని మనం చూడాలి చిన్నప్పటి సినిమాల్లోనే కథలు విన్నాము. ఆ రామరాజ్య స్థాపన దిశగా 500 సంవత్సరాల క్రితం ఆ బాలరాముని ఆ గుడిలోంచి ఆ గుడిని నాశనం చేసి బయటికి విసిరేసిన తర్వాత మళ్ళీ మన జన్మలో మన కాలంలో 500 సంవత్సరాల తర్వాత ఆ బాలరాముని తిరిగి ప్రతిష్ఠించుకుంటున్నాము. అది మన జీవితంలో మన కళ్ళ ముందు రేపు జనవరి 22న జరుగుతుంది. వీక్షించాం. ఇది ఒక శుభసూచకంగా భావించి ఇక రానున్న రోజులంతా కూడా రామరాజ్యంగా ఇక భారతదేశం వెలుగుతుందని చెప్పి ఆశిద్దాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మనం చూస్తుంటే భారతదేశం ఇక్కడ పెద్దలు